ప్రజావాణి పరేషాని, బాధ్యత రహితమైన వ్యవస్థ, సీఎం ఉండరు, రసీదు ఇవ్వరు, ఎవరికి చెప్పుకోవాలి అవస్థలు, భారీ క్యూ లైన్ తో ట్రాఫిక్ జాములు, బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు క్యూ లైన్, ఏర్పాట్లేమో శూన్యం. ప్రజావాణిపై ఆకునూరి ఆసక్తికర ట్వీట్. ఏమని చేసిండో ఆకునూరి ఏం చేసిండో మరి ట్వీట్. ప్రజావాణి జరుగుతున్న తీర్పై రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. తన ట్వీట్ ద్వారా ప్రజాభవన్లో ఇంత హడావిడి అవసరం లేదని చెప్పకనే చెప్పారు. అనవసరంగా ప్రజలను లైన్ లో నిలబెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజావాణి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి బలోపేతం చేయాలని ఎక్స్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆకునూరి మురళి గారిని మేము అభినందిస్తున్నామే. మొన్న నువ్వు ఉలిక్కిపడి వెంటనే ఒక కలెక్టర్ గారినేమో అవినీతి పర్రాలను, ఒక కలెక్టర్నేమో సూపర్ అను, అలాంటి చర్యలకు పోయి ఇలాంటివి చెప్పు. నీ మీద మర్యాద పెరుగుతుంది, నీకు తప్పకుండా మేము విలువిస్తాం. ఎందుకంటే జోకుడు బ్యాచ్ లో నువ్వు ఉండద్దు. ఒకవేళ జోకుడు బ్యాచ్ లో ఉండాలంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా కనువ కప్పుకో. ఇక ఎట్లున్నదంటే నిన్న మళ్ళా పోయి తీసినాం వీడియో. ఇక ఇది ఇదే లేదు మన దగ్గర ఉన్నది, పంపలేదా ఇది? నిన్న మనం బయటప్పుడు తీసినాం కదా, భయంకరమైన ట్రాఫిక్. ఇక అసలు ఇక్కడ ఈ ప్రజా దర్బార్ అనేది ఇక్కడ పెట్టడం కంటే ఆకునూరి మురళి గారు అన్నట్టు మండల స్థాయికి దీన్ని తీసుకపోతేనే కరెక్ట్. మండల స్థాయికి అది కూడా 6 మండలాలు, 5 మండలాలు, 7 మండలాలతో ఉన్నది ఒక్కొక్క నియోజకవర్గం. ఒక్కో మండలంలో కనీసం వారం రోజులు కాకపోయినా ఒక్కో మండలంలో 3 రోజులు నిర్వహించండి. ఒక్క ప్రజా సమస్య ఉంటే ఒట్టిగా ఒక్కటి కూడా ఉండదు. మండలాలలో ప్రతి మండలానికి ఒక 3 రోజులు, ఒక 3 రోజులే. అక్కడికి రైతులను రమ్మనండి, ఇంకా ఏదన్నా భూమి సమస్యలు ఉన్నోళ్ళని రమ్మనండి, ఇంటి సమస్యలు ఉన్నోళ్ళని రమ్మనండి, అక్కడిదక్కడ పరిష్కారం అయిపోతుంది. ఇక మీరు ఇంత పెద్ద పని పెట్టుకొని ఇక ఇక్కడ నిన్న యుద్ధం జరిగిన ఇంత ట్రాఫిక్ జామ్ గిటాను ఉన్నాం మేము. నిన్న గిటాను ఉండి చిన్న బైక్ మీద పోయి ఆ వీడియో తీసుకొచ్చినాం. అదే వీడియో ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఎంత అంటే భయంకరమైన ట్రాఫిక్. ఇది మామూలు ట్రాఫిక్ కాదనుకో రాదురిగా. ఆ మొత్తానికైతే ఈయన మన ఆకునూరి మురళి గారు మీరు మంచిగానే ప్రశ్నించిన ట్విట్టర్ ద్వారా, తప్పకుండా ఇట్లనే ప్రశ్నిస్తూ ఉండండి. మీరు అందరినీ మేము న్యూట్రల్గా ఉన్నాం, మీరు కూడా గట్టిగా న్యూట్రల్గా ఉండి తప్పకుండా ఇటు ప్రజాపక్షాన్నే ఉండండి. ప్రతిపక్షం కాదు, అధికార పక్షం కాదు, ప్రజల పక్షాన్నే ఉండండి. మీరు అప్పుడైతేనే మెచ్చుకుంటారు.